డిఎస్సి లో అక్రమాలు జరిగినాయని డిఎస్సి అభ్యర్థులతో పాటు విద్యార్థులు కూడా రోడ్డు మీద రావడమైంది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన పుత్రుడికి లోకేష్ కి అది కనపడటం లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. మనం డిఎస్సి అభ్యర్థులు అడిగారు, ప్రశ్నించారు. డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదని, దానికి నో ఆన్సర్. అదేవిధంగా డిఎస్సి కన్వీనర్, ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకనే ఎందుకు పెట్టారు, దానికి సమాధానం లేదు. ఏ తప్పు జరగలేదంటావు కదా, సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయబోమంటే దానికి సమాధానం లేదు. డిఎస్సి లో అక్రమాలు జరిగినాయని డిఎస్సి అభ్యర్థులతో పాటు విద్యార్థులు కూడా రోడ్డు మీద రావడమైంది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన పుత్రుడికి లోకేష్ కి అది కనపడటం లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. మనం డిఎస్సి అభ్యర్థులు అడిగారు, ప్రశ్నించారు. డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదని, దానికి నో ఆన్సర్. అదేవిధంగా డిఎస్సి కన్వీనర్, ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకనే ఎందుకు పెట్టారు, దానికి సమాధానం లేదు. ఏ తప్పు జరగలేదంటావు కదా, సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయబోమంటే దానికి సమాధానం లేదు. డిఎస్సి లో అక్రమాలు జరిగినాయని డిఎస్సి అభ్యర్థులతో పాటు విద్యార్థులు కూడా రోడ్డు మీద రావడమైంది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన పుత్రుడికి లోకేష్ కి అది కనపడటం లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. మనం డిఎస్సి అభ్యర్థులు అడిగారు, ప్రశ్నించారు. డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదని, దానికి నో ఆన్సర్. అదేవిధంగా డిఎస్సి కన్వీనర్, ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకనే ఎందుకు పెట్టారు, దానికి సమాధానం లేదు. ఏ తప్పు జరగలేదంటావు కదా, సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయబోమంటే దానికి సమాధానం లేదు. డిఎస్సి లో అక్రమాలు జరిగినాయని డిఎస్సి అభ్యర్థులతో పాటు విద్యార్థులు కూడా రోడ్డు మీద రావడమైంది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన పుత్రుడికి లోకేష్ కి అది కనపడటం లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. మనం డిఎస్సి అభ్యర్థులు అడిగారు, ప్రశ్నించారు. డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదని, దానికి నో ఆన్సర్. అదేవిధంగా డిఎస్సి కన్వీనర్, ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకనే ఎందుకు పెట్టారు, దానికి సమాధానం లేదు. ఏ తప్పు జరగలేదంటావు కదా, సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయబోమంటే దానికి సమాధానం లేదు. డిఎస్సి లో అక్రమాలు జరిగినాయని డిఎస్సి అభ్యర్థులతో పాటు విద్యార్థులు కూడా రోడ్డు మీద రావడమైంది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన పుత్రుడికి లోకేష్ కి అది కనపడటం లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. మనం డిఎస్సి అభ్యర్థులు అడిగారు, ప్రశ్నించారు. డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదని, దానికి నో ఆన్సర్. అదేవిధంగా డిఎస్సి కన్వీనర్, ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకనే ఎందుకు పెట్టారు, దానికి సమాధానం లేదు. ఏ తప్పు జరగలేదంటావు కదా, సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయబోమంటే దానికి సమాధానం లేదు. డిఎస్సి లో అక్రమాలు జరిగినాయని డిఎస్సి అభ్యర్థులతో పాటు విద్యార్థులు కూడా రోడ్డు మీద రావడమైంది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన పుత్రుడికి లోకేష్ కి అది కనపడటం లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. మనం డిఎస్సి అభ్యర్థులు అడిగారు, ప్రశ్నించారు. డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదని, దానికి నో ఆన్సర్. అదేవిధంగా డిఎస్సి కన్వీనర్, ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకనే ఎందుకు పెట్టారు, దానికి సమాధానం లేదు. ఏ తప్పు జరగలేదంటావు కదా, సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయబోమంటే దానికి సమాధానం లేదు. డిఎస్సి లో అక్రమాలు జరిగినాయని డిఎస్సి అభ్యర్థులతో పాటు విద్యార్థులు కూడా రోడ్డు మీద రావడమైంది.
అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన పుత్రుడికి లోకేష్ కి అది కనపడటం లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. మనం డిఎస్సీ అభ్యర్థులు అడిగారు, ప్రశ్నించారు. డిఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదని, దానికి నో ఆన్సర్. అదేవిధంగా డిఎస్సీ కన్వీనర్, ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకరిని ఎందుకు పెట్టారు, దానికి సమాధానం లేదు. ఏ తప్పు జరగలేదంటావు కదా, సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయబోమంటే దానికి సమాధానం లేదు. డిఎస్సీ లో అక్రమాలు జరిగినాయని డిఎస్సీ అభ్యర్థులతో పాటు విద్యార్థులు కూడా రోడ్డు మీద రావడం అయింది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన పుత్రుడికి లోకేష్ కి అది కనపడటం లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. మనం డిఎస్సీ అభ్యర్థులు అడిగారు, ప్రశ్నించారు. డిఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదని, దానికి నో ఆన్సర్. అదేవిధంగా డిఎస్సీ కన్వీనర్, ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకరిని ఎందుకు పెట్టారు, దానికి సమాధానం లేదు. ఏ తప్పు జరగలేదంటావు కదా, సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయబోమంటే దానికి సమాధానం లేదు.